పోచంపల్లి మండలం దంతూరులో ఉన్నాం. చాలా అద్భుతంగా తెలంగాణ బడులను తయారు చేస్తామని చెప్పని పేద పొంగనాలు కొట్టిండు హరీష్ అన్న ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టిన మాట్లాడు. ఇక ఆయన చేసినటువంటి చూడు ఈ మండలంలో ఉన్నటువంటి ఒక దాంట్లో అన్నీ మేము అంతకుముందు చేసినాం. ఇప్పుడు ఏంటంటే ఎవరు వచ్చి ఇక్కడ చూస్తలేరు కాబట్టి ఉట్టిదే ఇట్లా పడ్డది, ఇట్లా అంటే కింద పడుతున్నాయి పెచ్చలు. తెలంగాణ సమాజానికి తెలియాలి ఎందుకు గవర్నమెంట్ బడులకు ఎందుకు వస్తలేరు. ఎవ్వడు పంపించాడు, ఏ సభ్య సమాజం ఎవడన్నా హర్షిస్తాడు ఇటువంటి టాయిలెట్స్ ఉండు చూసి. పృథ్వీరాజ్ ఏదో 6 నెలలు కాగానే మళ్ళీ మొదలు పెట్టింది. మరి వీటిలోనే గడవాలన్నా ఎవడు మాట్లాడాలి చెప్పండి. వచ్చి ఏ మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి కూర్చోరా గంటన్నర ఇట్లా కూర్చోరు. పోచంపల్లి మండలం దంతూరులో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్కూల్కు ఒక విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మన ఊరి మనబడి అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని కొన్ని పాఠశాలను వాటికి నిధులు కేటాయించడం జరిగిందని చెప్పేసి ప్రతి మండలంలో 1-2 స్కూళ్లను తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈ దత్తూరు అన్నటువంటి ఈ గ్రామాన్ని కూడా ఆయనే ఇక్కడ సంబంధించినటువంటి ఈ స్కూల్ కూడా అధిక నిధులు ఇవ్వడం జరిగింది. ఈ స్కూల్ని డెవలప్ చేసేందుకు మరి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ స్కూల్లో చేయడం జరిగింది. కేవలం 1 సంవత్సరం మాత్రమే అవుతా ఉంది. ఈ స్కూల్ పరిస్థితి కనుక మనం చూసినట్టయితే మనకంటే ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి పృథ్వీ గారు దీనిపైన ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేశాడు. అన్న ఈ స్కూల్ను చూసిన తర్వాత ఒకటే ఇయర్లో ఈ సంబంధించినటువంటి ఈ వ్యవహారం, ఈ స్లాబ్ కూలిపోవడం అంత ఏందన్నది. ఇప్పుడు మనము దంతూరులో ఉన్నాం పోచంపల్లి మండల్లో. సో మేము అప్పుడు బడి నిద్రల కార్యక్రమం చేసుకుంటా తెలంగాణలో బడులు ఎట్లా ఉన్నాయని చెప్పని శిథిలావస్థలు ఉన్నాయని చెప్పి మేము తిరుగుకుంటా. ఈవెన్ మా సోషల్ డెమోక్రటిక్ ఫోరం టీం నుంచి కూడా తిరిగినాం, చాలా బడులకు తిరిగినాం. అంత ముందు కోవిడ్ కన్నా ముందు కూడా. సో మేము బాగా తిరుగుతున్న క్రమంలో ఒత్తిడికి వచ్చి మేము ఇటువంటి ఫొటోస్ టాయిలెట్లు ఇవన్నీ మొత్తం ప్రదర్శించి ఈవెన్ హైదరాబాద్లో కూడా ఓపెన్గా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి మ్యాక్సిమం బడుల పరిస్థితి ఎట్లా ఉన్నాయి, కూలిపోతున్నాయని చెప్తే అప్పుడు ఇమీడియట్గా వెంటనే అసెంబ్లీలో 7,230 కోట్ల రూపాయలు ఎంతో 836 కోట్ల రూపాయలు ఎంతో శాంక్షన్ చేసినామని చెప్పి మేము వెంటనే వీటిని మొత్తం ఆధునీకరణ ఇచ్చుకుంటూ చాలా అద్భుతంగా తెలంగాణ బడులను తయారు చేస్తామని చెప్పని పేద పొంగనాలు కొట్టిండు హరీష్ అన్న ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టిన మాట్లాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా యాడిపోయినా కానీ ఇక బళ్ళంటే చూసుకో ఎట్లుంటుందో చూడరు మీరు మొత్తం కార్పొరేట్ స్థాయిలో. ఎందుకంటే ఆయన చెప్పింది కదా, కండక్టర్, కలెక్టర్, బిల్ కలెక్టర్ కాడికెళ్ళి అందరి కలెక్టర్ కొడుకులు కావచ్చు ఎవరైనా కానీ ఈ ఆటో నడిపేటువంటి కొడుకు కాడికెళ్ళి నా కొడుకు చదివే బళ్ళల్లో నా కొడుకు మనవాడు చదివే బడులలో సేమ్ ఇద్దరు ఒకటే దగ్గర తరగతి గదిలో కూర్చొని చదివేటటువంటి స్థాయిలో మా బడులు ఉంటాయని చెప్పి KG to PG అని ఉచిత విద్య అని చెప్పి పొంగనాలు కొట్టుకుంటూ తిరిగింది కదా. ఇక ఆయన చేసినటువంటి చూడు ఈ మండలంలో ఉన్నటువంటి ఒక దాంట్లో ఎంత ఘోరం చూడు. ఇట్లా జస్ట్ ఇట్లా అంటే పెచ్చలు ఇక చూడు ఎట్లా ఉన్నాయి ఇవన్నీ. ఉట్టి ఇట్లా తీస్తే బయటకు వస్తుంది చూడు. ఇగో జర నీ కెమెరా మీద పడగల నాయన. ఇగో ఇది ఉట్టిగానే ఉన్నది, ఇట్లా ఒక గుద్దుతో వస్తుంది అందులో బయలు ఉన్నట్టున్నది. ఇగో ఇవన్నీ ఇగో ఉట్టిగానే ఉన్నది. ఇవన్నీ మేము అంతకుముందు చేసినాం. ఇప్పుడు ఏంటంటే ఎవరు వచ్చి ఇక్కడ చూస్తలేరు కాబట్టి ఉట్టిదే ఇక చూడు ఉట్టిదే ఇట్లా పడ్డది, ఇట్లా అంటే కింద పడుతున్నాయి పెచ్చలు ఎక్కడిది అక్కడ. ఇప్పుడు ఈ క్లాస్ రూమ్ క్లోజ్ ఉన్నది, లాక్ ఉన్నది కాబట్టి మనం లోపల తీసి చూపించలేని సిచ్యువేషన్ ఉన్నది. కాకపోతే లోపల చూస్తే కూడా ఆల్మోస్ట్ మొత్తం ఇట్లనే ఉంటాయి ఈ బళ్ళని. ఇక్కడ చూడు మొత్తం ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ వచ్చి చూడు ఇదంతా చూపింది, ఇదంతా ఒకసారి చూపింది, జనాలకు చూపింది. ఈ కేసీఆర్ అంటాడు ఎంత దుర్మార్గమైన పనులు చేసిండు తెలంగాణలో. బడుల దగ్గర బడులకు సంబంధించిన పైసలు కూడా దాని మీద ఉట్టిగా పెయింటింగ్ వేసి కూడా బిల్లులు తీసుకున్న సిచ్యువేషన్ అది. ఇంత అద్భుతంగా వీళ్ళ పర్యవేక్షణ ఉన్నది. ఇవి జనం లోపల మాట్లాడితే జనం ఎందుకు మాట్లాడుతాండో అది అని చెప్పని ఇవన్నీ మాటలు మాట్లాడతారు. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇట్లా ఇది మొన్ననే జస్ట్ రీసెంట్గా లాస్ట్ ఇయర్ చేసినటువంటి దాంది ఈ పరిస్థితి ఇట్లా ఉన్నది. అది జస్ట్ వన్ ఇయర్ కిందనే జరిగినటువంటి. అక్కడ బాత్రూమ్ కూడా చూడరు ఎంత ఘోరంగా ఉన్నదో. నల్లాల దగ్గర కూడా మొత్తం టైల్స్ కూడా ఊసిపోయినాయి చూడరు అక్కడ. ఇగో ఈ ఫ్లోరింగ్ చూపి అబ్బా ఒక్కసారి. ఇగో ఈ ఫ్లోరింగ్ చూపి సంవత్సరం కూడా కాలేదు వేసి, సంవత్సరం కూడా కాలేదు. ఇగో చూడరు ఇగో ఇవన్నీ ఈ ఫ్లోరింగ్ చూడండి ఎంత అందంగా ఉన్నదో చూడరి. ఆ కాంక్రీట్ చూడరి. మన ఊరు మన బడి కింద కేసీఆర్ తలగబెట్టినటువంటి పైసలు ఎంత ఘోరంగా. ఎవరి పైసలు ఇవి, ఎవరు ట్యాక్సులు కడితే వచ్చిన పైసలు ఇవి, ఎవరి కష్టార్జితం తీసుకొచ్చి రాళ్లపాలు చేసిండు. మొత్తం పర్సంటేజ్లకు కకృతి పడి ప్రతిదీ ఆయన ఏది చేసినా కానీ దుర్మార్గం మోసం తెలంగాణకు అన్యాయం చేసిండు.
ఇది చూడు ఎంత 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 ఘోరంగా ఉన్నది. వీటి మీద సమగ్రమైన ఎంక్వైరీ ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా ఎంక్వైరీ లేసి ఎవరు చేసిరు దీన్ని, ఎంత ఎంత అలొకేషన్స్ జరిగినాయి ఈ బడికి. ఇటువంటి బడులు తెలంగాణలో ఉన్నటువంటి బడులు మొత్తం మన ఊరు మన బడి కింద ఎన్ని బడులలో చేసిండ్రు ఇట్లా, వాటి పరిస్థితి ఎట్లా ఉన్నదని చెప్పి మొత్తం సమగ్రమైన విచారణ చేసి ఇమీడియట్ కేసులు పెట్టాలి, వీళ్ళ మీద కేసులు పెట్టాలి. కాంట్రాక్టులు చేసిండ్రా, కాంట్రాక్టర్సా, ఎవరు ఇవన్నీ చేసిరు అనేది. పిల్లల పైసలు కూడా మింగేటువంటి కకృతి ఇంతకన్నా దరిద్రం, ఇంతకన్నా అన్యాయం ఏముండదు. చూడు ఇది చూడు, ఇది మొత్తం ఎంత 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 ఘోరంగా ఉన్నది చూడు. మొత్తం వాటర్ ఎక్కడ ఇవి నల్లాలే మొత్తం ఊసిపోయినాయి. అంటే ఇప్పుడు ఇవి కూడా పెద్ద పని లేదు, ఎందుకంటే దీనికి ఎవరు వాచ్మెన్ కూడా లేరు కదా కనీసము. ఇవి ఎవరైనా ఎత్తుకపోతారు, దొంగతనం ఈజీ ఛాన్స్ ఉంటాయి. కానీ గట్ల పెచ్చలు ఊసిపోతాయి, ఎక్కడన్నా గిట్లా ఊసిపోతాయా? ఇవి అన్యాయం ఉంటాయా? ఇంత ఘోరంగా ఉంటాయా? ఇదైతే మొత్తం ఇది మిషన్ భగీరథ స్కామ్ ఇది మొత్తం కంప్లీట్గా. అక్కడ చూద్దాం బాత్రూమ్ సైడ్ కూడా ఒకసారి చూద్దాం. ఇది రన్నింగ్ స్కూల్, ఇది ఇప్పుడు ప్రస్తుతం రన్నింగ్ స్కూల్ దంతూర్ పోచంపల్లి. దీనిలో ఇంకొక విషయం ఉంది. ఇప్పుడు ఈ ప్రజెంట్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇది మన ఊరు మన బడి కింద వచ్చినటువంటి స్కూల్ కాబట్టికే దీనికి మేము ఫండ్స్ ఇవ్వమని చెప్పని ఈ మరమ్మతులకు కూడా ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ పైసలు ఇవ్వలేదు ఈ బడికి, ఎందుకంటే ఆల్రెడీ మన ఊరు మన బడి కింద చేసిరని చెప్పి. కానీ ఈ సకదైన పనులు ఎట్లున్నాయో మీకు కళ్ళ గట్టొచ్చినట్టుగా చూపిస్తున్నాం. ఏళ్ళ నుంచి కనీసం చిన్న మరమ్మతులు కూడా నోసుకోలేనటువంటి బడులకు మన ఊరు మన బడి కింద వేల కోట్ల రూపాయలు తలగబెట్టిన దానికి ఎంత సకదనంగా ఉన్నది చూడు. ఇవి ఒక్కసారి చూడు, టాయిలెట్స్ ఎవరు మెయింటెనెన్స్ లేరు, ఏం లేదు. ఇవి ఎంత ఘోరం. ఇట్లా ఉంటే పిల్లల్ని ఎవరైనా బడులలో పంపిస్తారా? ఇటువంటి టాయిలెట్స్ ఉంటాయి. ఇవి టాయిలెట్స్ సాఫ్ చేయించాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అన్న పెట్టి చూడాల్సిన అవసరం ఉంది కదా. ఇది ఏం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్, ఏం చేస్తుంది? గిట్ల మెయింటైన్ అవుతాయి టాయిలెట్స్ ఇవి. చూడరు ఒకసారి అన్ని చూపి అన్ని చూపి. తెలంగాణ సమాజానికి తెలవాలి ఎందుకు గవర్నమెంట్ బడులకి ఎందుకు వస్తలేరు, ఎందుకు ఏ బళ్ళలకు పోయినా కానీ టీచర్లు చెప్తున్నారు మా కనీసం ఏంది వాచ్మెన్లు అన్నా లేకపోతే స్కావెంజర్స్ ఊడ్చేటోడు లేడు, టాయిలెట్స్లో పోతే టాయిలెట్స్ కడిగేటోడు లేడు. ఇప్పుడు మరమ్మతుల గురించిన పైసలు ఇచ్చారు 600 కోట్లని ఒకసారి అంటున్నారు, 2000 కోట్లని ఒకసారి చెప్తున్నారు ఈ ముఖ్యమంత్రి. కానీ ఇప్పుడు అవి ఇచ్చుడో కాదు కానీ దీన్ని సాఫ్ చేస్తాడో పెట్టి చిన్న మరమ్మతులు చేస్తారు. ఓకే కరెక్టే మంచిగానే ఉన్నదని. మరమ్మతులతో పాటు మరి ఇవి సాఫ్ ఎవరు చేయాలి? మరి ఎవరు చేయాలి? ఇప్పుడు రేపు పంతులు వచ్చి కూర్చొని చేయాలన్నా? ఇవి వాళ్ళు ఊడ్చుకోవాలన్నా? ఇవి ఆ పనులు కూడా చేస్తున్నారు. కొన్ని జాగాలు తెలుస్తున్నాయి. పిల్లలతోని క్లాస్ రూమ్లు ఊడిపిస్తున్నారని చెప్పని కొన్ని జాగాలలో తెలుస్తున్నది. సో ఇవన్నీ ఆపాలంటే ఏంది? ఈ రిక్రూట్మెంట్ ఇమీడియట్గా జరగాలి, దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ జరగాలి. ఎంత ఘోరంగా ఉంది. ఎవ్వడు పంపించాడు. ఏ సభ్య సమాజం ఎవడన్నా హర్షిస్తారా ఇటువంటి టాయిలెట్స్ ఉండు చూసి? ఇది గత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నది కాబట్టినే మేము మొత్తుకొని సచ్చినాం. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టినే మొత్తుకొని సచ్చినాం. నువ్వు వచ్చి మొత్తం బాగు చేస్తాం, బడులన్నీ బాగు చేస్తామన్న తర్వాత చూడు ఎంత దరిద్రంగా పాడైనా చూడు. ఈ టాయిలెట్స్ ఎంత దరిద్రంగా పాడైనా చూడు. ఎవరే ఎంత ఘోరం ఇది, ఎంత ఘోరం. ఏంది ఇది? ఎక్కడ ఉన్నాము? ఏ సమాజంలో ఉన్నాం మనం? ఇంత అన్యాయమా? ఇంత ఘోరమా? చదువుకున్నటువంటి పిల్లలు ఇటువంటి చూడాల్సిన దౌర్భాగ్యమైన స్థితిలో తెలంగాణ ఉన్నది. ఏం చేస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్లో? మీరు కూడా చేయాలి కదా ఇవన్నీ. రిక్రూట్మెంట్ చేయండి, రేపు పొద్దుగాల నుంచి రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయండి. గివిట్ గురించి కూడా మీరు ఆగాల్సిన అవసరం ఏం లేదు కదా. వీటికి పెద్ద ఎంట్రన్స్ టెస్ట్లు అవసరం లేదు కదా. అరే వంట వండటంలో కూడా కనీసం 1000 రూపాయల జీతం కూడా చక్కగా ఇస్తలేరట. వాళ్ళకు కూడా 3000 అని పెంచారు కానీ 1000 రూపాయలు కూడా ఇచ్చే సిచ్యువేషన్స్ లేని పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పుడు చేస్తున్నారు మరమ్మతులు. ఎవరు చేయాలి ఇప్పుడు ఈ పనులను? ఎవరు టీచర్లు చేయాలా? టీచర్లు చేస్తారా? వాళ్ళు చెప్తారు చెప్తారు మాకై మేము పైసలు పెట్టి 2000 3000 వేసుకొని అట్లీస్ట్ ఊర్లలో అక్కడిక్కడ చేయించుకుంటున్నాం. కానీ సిటీలో అయితే ఆయనతో కూడా దొరుకుతలేదు. ఎట్టి సాకిరి బాండెడ్ లేబర్ అనేది మొత్తం పోయిన తర్వాత కూడా ఏ ఎట్టి సాకిరికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగినాయో ఇప్పుడు అట్లనే చేస్తున్నారు ఈ పంతులతో కావచ్చు, కింది స్టాఫ్ వాళ్ళందరితో. గింత ఘోరంగా ఉంటే కడుపు మసులుతున్నది. అబ్బా ఏంది? ఎట్లా చదువుకుంటారు పిల్లలు? ఎట్లా చదువుకుంటారు ఇట్లున్న తర్వాత? తెలంగాణ సమాజం ఆలోచించండి. ఉత్తిగా మాట్లాడతలేరు. పృథ్వీరాజ్ ఏదో 6 నెలలు కాగానే మళ్ళీ మొదలుపెట్టింది. మరి వీటిలోనే గడవాలన్నా ఎవరు మాట్లాడాలి చెప్పండి? ఎవరు మాట్లాడాలి? ఎక్కడో దగ్గర మాట్లాడాలి కదా. 6 నెలలు అవుతుంది, ఇప్పుడు వారం రోజులు అవుతుంది బడి స్టార్ట్ అయ్యి. కనీసం ఈ టాయిలెట్లు సాఫ్ చేసే దిక్కు దివానా లేని తెలంగాణ ప్రభుత్వం. ఏం ప్రభుత్వం మీరు? ఏం రాజ్యం వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు మీరు? మీ ఇళ్ళలు ఇట్లే ఉంటాయా? మీరు మీ పిల్లలు చదివేటి బడులకి ఇట్లే ఉంటాయా? ఈ కొత్తగా అడుగుతలేం. మేము ఇలా కొత్తగా అడుగుతలేం. 6-7 ఏళ్ళ నుంచి కోవిడ్ కన్నా ముందు నుంచి బడులు తిరుగుతున్నాం. ఈ ప్రభుత్వం పోవాలని చెప్పని మొత్తం అందరం భీష్మించుకొని కూర్చొని తెలంగాణ సమాజాన్ని మొత్తం ఒక్కటి చేసినాం. తెలంగాణ బడులు మొత్తం అధ్వానంగా ఉన్నాయని చెప్పి ఒక్కటి చేస్తే ఆ ప్రభుత్వం పోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. పాత ప్రభుత్వం చేసిన పని ఏందో ఇప్పుడు అక్కడ చూపించినాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి టాయిలెట్లు చూసి ఇంత ఘోరంగా ఇంత దరిద్రంగా ఉన్నాయి. వచ్చి కూర్చోరు మీరు ఇలా కూర్చొని ఒక గంట సేపు మీరు ఇలా కూర్చొని పోరి చూద్దాం. ఎవడన్నా వచ్చి ఒక గంట సేపు ఇలా కూర్చొని పోరు. మంత్రుల్లో ఎమ్మెల్యేలో ఎవరున్నారు ఇక్కడ? అరే కడుపు కాలుతున్నదబ్బా. ఏం చేస్తారు? ఏం రాజ్యం ఇది? ఏడున్నాం మనం? ఎంత పైశాచికము.
సమాజం మొత్తం ఆలోచించండి, ప్రశ్నించండి, మీ దగ్గరకు వచ్చే ప్రశ్నించండి. ఇటువంటి వాటి గురించి ఇటువంటి చూసి ఇటువంటి ఉన్న తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలో ఇట్లా ఉండకపోవచ్చు. ఇట్లున్న తర్వాత ఎవరు పిల్లల్ని మీ బళ్ళలకు పంపిస్తారు? గవర్నమెంట్ స్కూళ్ళకి ఎవరు పంపిస్తారు? మీరు వీటన్నిటి గురించి ప్రాపర్ రిక్రూట్మెంట్ చేసి ఉట్టిగా ఏదో 4 టీచర్లను పట్టించి వాడల పొంట పాటలు పాడుకుంటా తిప్పి గవర్నమెంట్ స్కూళ్ళకి రాండ్రి అంటే 10 మంది టీచర్లు ఉండాల్సిన దగ్గర 1-2 టీచర్లు ఉంటారు. కనీసం ఊడ్చేటోడు తుడిచేలా లేని బడిలకు ఏ పిల్లల్ని ఎవరు పంపిస్తారండి? ఇద్దాం ఆడ పోచంపల్లికి పోతే పోచంపల్లి ఊర్లో అడిగితే చెప్తున్నారు, అరే మా ఆడపిల్లలు వస్తే ఎట్లానండి ఆడ కనీసం టాయిలెట్ల కన్నా పోయే పరిస్థితి ఉంటుందా? పిల్లలు పొద్దుగాల ఇంటికాడ బాత్రూమ్ పోతే మళ్ళీ ఇంటికి వచ్చే వరకు వాళ్ళు మంచిలు కూడా తాగని సిచ్యువేషన్లో బల్లలకు మేమేం పంపుతామని చెప్పని మాట్లాడుతున్నారు. మీరు అవన్నీ చేయండి ఫస్ట్. అటువంటి చేసిన తర్వాత మీరు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈ సౌకర్యాలన్నీ కూడా మీరు పెట్టిన తర్వాత టీచర్లను కూడా పెట్టండి, మొత్తం టీచర్లు అందరూ పెట్టిన తర్వాత అప్పుడు మీరు అడగండి ఎందుకు వస్తలేరని చెప్పని. నువ్వు నాణ్యమైన చదువు లేదు, అడ్డమైన ఇంత అన్యాయం, అది దారుణం. ఇది ప్రపంచంలో ఏ దేశంలో ఇట్లుండదు కావచ్చు నాకు తెలిసి. ఈ దేశం దరిద్రం, అది కూడా తెలంగాణలో సిటీకి ఒక 30 కిలోమీటర్ దూరం కూడా లేదు ఇది. అటువంటి కాడ బడ్ల పరిస్థితి, బడ్ల టాయిలెట్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నది. ఎవరికి చెప్పుకోవాలి? మాట్లాడండి జనం కూడా, మీరు కూడా మాట్లాడండి, జనం కూడా అడగండి. ఇటువంటి వాటి గురించే గత ప్రభుత్వం కూలిపోయింది. ఇప్పుడు మీరు కూడా అదే పనులు చేశారనుకో, మిమ్మల్ని కూడా కూలగొట్టాలని మాకేమి ఇంట్రెస్ట్ లేదు. మీకు ఈ పనులు చేయండి, అట్లీస్ట్ ఈ పనులు చేయండి. జనం చైతన్యవంతులు కానీ ఈ పిచ్చిన కొడుకు పైసలకు మీరు ఓట్లేసే గిట్నే దరిద్రం పాడవుతుంది. ప్రశ్నించే తత్వాన్ని పెంచుకోండి. మీకు రావాల్సిన హక్కుల గురించి మీరు మాట్లాడండి. మొత్తం అమ్ముడు పోయే మనస్తత్వం కాదు ప్రజలారా, దయచేసి చెప్తున్నాము. జనం చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉన్నది. మన హక్కు ఇది, ప్రాథమిక హక్కు. ఇటువంటి బళ్ళలో కాదు మన పిల్లలు చదవాల్సింది, తెలంగాణ పిల్లలు చదవాల్సింది. భావి భారతదేశం అంటే గిటువంటి టాయిలెట్లు ఉన్న కాడ, గిటువంటి బళ్ళు ఉన్న కాడ చదివితే ఇక దేశం అద్భుతంగా నిర్మాణం అయినట్టే. ఇక కడుపు మసిలి కడుపు గాలి మాట్లాడుతున్నాం. ఏ రాజ్యాలు కూడా ఇంత కిరాతకమైన ప్రభుత్వాలు, ఇంత దయనీయమైన స్థితిలో ఉన్నటువంటి బడులు ఉన్నటువంటి ఏ రాజ్యం కూడా బాగుపడదు, ఉండదు కూడా. జనం మిమ్మల్ని కూడా తిరస్కరించే రోజు అతి సన్నిధిలోనూ ఉన్నది కావచ్చు. నాకు అట్లా ఇష్టం లేదు మాట్లాడాలి, కానీ మీరు చేస్తున్నారు అట్లా మాట్లాడేటట్టుగా మీరు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినాక కడుపు మండి నేను మాట్లాడుతున్నా, ఇది చూసిన తర్వాత నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే నా లోపల మానవత్వం లేనట్టు చూస్తున్నా. మీరు కూడా దీనికి రియాక్ట్ కాకపోతే మీ లోపల కూడా మానవత్వం చచ్చిపోయినట్టు. సాయి కుమార్ ఉన్నాడు ఇక్కడ. సాయి కుమార్ ఇదే ఊరు. ఎన్ని రోజుల కిందకి ఇక్కడ 300 మంది అని చెప్తున్నావు కదా మాటలు విని. ఎన్ని రోజుల కింద వరకు ఉంటే 2 ఇయర్స్ కింద ఇక్కడ ఎందుకు పోయిన 300 నుంచి ఇప్పుడు ఎంత మంది ఉన్నారు? అప్పుడు మేమే స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అన్నీ బంద్ చేయించి మేమే వ్యాన్స్ అక్కడ ఆపించి మేమే ఇలా తోలించాం. మా సార్ వెంకరెడ్డి సార్ ఇవన్నీ గేమ్స్ పెట్టించాడు. తర్వాత మళ్ళీ 1 ఇయర్ తర్వాత వెళ్ళిపోయాడు. ఏది అసలు స్టాఫ్ ఇప్పుడు ప్రాబ్లం ఎందుకు 300 మంది మీరు అన్ని ప్రైవేట్ స్కూల్ బంద్ చేయించి ఎందుకు? టీచర్స్ లేక. ఎంతమంది టీచర్స్ ఉండే ఇక్కడ మీకు? 1-2 ఉండే అంతే. అప్పుడు ఏంది మీరు మరి అప్పుడు ఎట్లా వచ్చారు మరి ఆ 300 మీరు అన్ని బంద్ చేసిన తర్వాత ఇక్కడ టీచర్స్ వాళ్ళు గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేదా? చేయలేదు. ప్రైవేట్ టీచర్స్ మా సర్పంచ్ గారు అందరిని పెట్టించినాక ఆయన తనకైతే సొంత పైసలతోని టీచర్స్ ని పెట్టి చదివించిండు. ఎంతగానో పెడతాడు ఆయన, ఎన్ని రోజులు పెడతాడు అంతే కదా. ఈనండి తెలంగాణ సమాజమా. 2 ఏళ్ల కింద ఇక్కడ 300 మంది ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ఎవరో వెంకరెడ్డి సాబ్ ఎవరైతే ఉన్నారో ఆయన పాపం కుమార్ సర్పంచ్ పేరేంది ఇంతకుముందు? సర్పంచ్ కుమార్ గారు ఇక్కడ సర్పంచ్ ఉండి తన సొంత పైసలతోని పెట్టి ఇక్కడ ప్రైవేట్ స్కూల్ అన్ని బంద్ చేపించి తన స్థాయి తగ్గట్టుగా చేయగలిగిన కాడికి చేసిండు అబ్బా. అంతకన్నా ఏం చేస్తాడు? దాన్ని బట్టి గవర్నమెంట్ ఏం చేయాలి? టేకప్ చేయాలి. ఒక ప్రైవేట్ ఆయన వచ్చి ఈ పని చేస్తున్నాడు, ఈ ఊరు సంబంధించినటువంటి వస్తుందని చెప్పి వాళ్ళు ఇంకా టీచర్స్ని అలొకేట్ చేసేది పోయి టీచర్ అలొకేట్ చేయలేదు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 11 మెంబర్స్ 20 మెంబర్స్. జస్ట్ 20 మంది పిల్లలకు 2 ఏళ్ల కింద 300 మంది ఉన్న దాన్ని 20 మందికి తీసుకొచ్చారంటే ఇది బై డిజైన్ సర్వనాశనం చేసేందుకు, ప్రభుత్వ పాఠశాలలు నాశనం చేసేందుకు, ఆ 20 మందిని మెయింటెనెన్స్ చేసేందుకు కనీసం ఈ టాయిలెట్లు చూసిరు కదా ఇప్పటిదాకా ఎంత ఘోరమైన టాయిలెట్లు ఇక్కడ ఎంత ఘోరమైన. ఇంతకుముందు అన్న నేను నీ బిడ్డను కేసీఆర్ చెప్పిన నీ బిడ్డను తీసుకొచ్చి టాయిలెట్లో గంట సేపు కూర్చోబెట్టమని. ఇప్పుడు ఎవరిని అడగాలి? ఇప్పుడు ఎవరిని క్వశ్చన్ చేయాలి? ముఖ్యమంత్రి గారు చెప్పండి. నువ్వు వచ్చి కూర్చుంటావా? ఎవరు కూర్చుంటారు చెప్పండి. ఇక్కడ బాధతో మాట్లాడుతున్నాను నేను, కానీ మాట్లాడక తప్పలేదు. సంపి పడేస్తున్నారు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మొత్తం సంపడేస్తున్నారు. పేదోళ్లకు విద్య లేకుండా చేసేటువంటి కుట్రల భాగంగానే చేస్తున్నారని చెప్పి అనాల్సిన పరిస్థితి వస్తున్నది. సోయికి రాండ్రి మీరు. ఊకే మీ పదవులు ఎమ్మెల్యేలను కొనుక్కున్నాడు, అక్కడికి వెళ్ళో ఎమ్మెల్యే తీసుకురావచ్చుకోవాలన్నా, ఎమ్మెల్సీలను తీసుకొచ్చుకోవాలన్నా, ఏ పదవులు ఎట్లెట్లా రావాలి, ఎంపీలను ఎట్లా గెలిపించుకోవాలి, ఎవరికి ఎన్ని పైసలు ఇవ్వాలి, టీఆర్ఎస్ వెళ్ళి ఎమ్మెల్యేని తీసుకురావాలన్నా, టీఆర్ఎస్కి వెళ్ళి క్యాండిడేట్లను తీసుకొని నింపాలన్నా, బీజేపీకి వెళ్ళి నింపాలన్నా, అన్ని రాజకీయ పార్టీలు రాండ్రి. అన్ని రాజకీయ పార్టీలు వచ్చి ఈ బడుల పరిస్థితి ఏందో చూడండి, ఇక్కడ టాయిలెట్ల పరిస్థితి ఏందో చూడండి. మీరు రాజకీయాలని తలగబడే పక్కకు పడేసేయండి ఫస్ట్. గివి చూడండి రా, గివి కనీసం నీ ఇంట్లో మీ ఇళ్ళలో ఎవరైనా ఇటువంటి బల్లలకు పోతారా? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. నాయకులారా ఆత్మవిమర్శ చేసుకోండి. ప్రజల లోపల చైతన్యం ఉన్నది. అక్కడిక్కడ ప్రజలు మాట్లాడి ఏదో ఒకటి చేస్తున్నారు ప్రజలు, కానీ మీ లోపల చైతన్యం వస్తలేదు. చచ్చిపోయినారు మీరు మొత్తం.
ఎందుకంటే పైసలకు దందాలకు బిజినెస్లకు లిక్కర్ స్కామ్లు ఎడ్యుకేషన్ స్కామ్లు హెల్త్ స్కామ్లు మాఫియాలు తయారైపోయినాయి ఇసుక స్కామ్లు మొత్తం ఇసుక తెలంగాణ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయినాయి ఆపుదామని చెప్పాను ఆపుతామని ప్రామిసులు చేసిన వాళ్ళు ఏ కాలువకు పోయినా కానీ దొంగ ఇసుక నడుతున్నది వీటన్నిటి ఇంకా అన్నిట్లలో రాజకీయ నాయకులు ఉన్నారు దీనిలో మొత్తం పదవిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు నిజాయితీ పరులు లేరు నిజాయితీ పనులు రాజకీయాలకు వచ్చేంత మటుకు ఈ దుర్మార్గాలు తెలంగాణలో మనం చూస్తూనే ఉంటాం త్యాగాలు చేసేది ఒగన్పాలు అయితే భోగాలు చేసేది ఒగన్పాలు శవాల మీద ప్యాలాలు ఏరుకునేటువంటి రాజ్యం ఇంతకుముందు ఉండే ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుందని చెప్పని మాకు అనుమానం వస్తున్నది బంద్ చేసి పడేసేది మీరు ఇటువంటి అన్ని దుర్మార్గమైన పనులు మీ చెత్త పనులన్నీ బంద్ చేసేది దందాలని బంద్ చేసేది ఈ పిచ్చి దందాలు పైసల చుట్టుపోయి కట్టకపోతారా మీరంతా పోయేటప్పుడు తీసుకోపోతారా కనీసం విద్య కూడా సక్రమంగా ఇయ్యలేటువంటి ప్రభుత్వాలు రాజ్యాలు ఒక రాజ్యాల మీరు ఉంటే ఎంత కూలిపోతే ఎంత మీరంతా అసలు మీరు కూలాలని కాదు కానీ ఉట్టి బోర్డులు మార్చుకున్నాడు కాదు దరిద్రంగా ఉట్టి బోర్డులు మార్చుకొని పెద్ద పొంకనాలు కొట్టి ప్రజాప్రభుత్వం అని మాట్లాడుతారు కదా ఇదే మీ ప్రజాప్రభుత్వం చెత్త ప్రభుత్వం మళ్ళీ ఈ బడికి ఎట్లా 300 మందిని తీసుకొస్తారో మీరు చెప్పండి ఈ బడులకు ఎంత టీచర్లను తీసుకొచ్చి ఎక్కడ పెడతారో చెప్పండి ఈ ఊర్లో ఉన్నది మీరు ఎట్లా ఎన్ని రోజుల్లో రీఇన్స్టేట్ చేస్తారో చూడండి మీ ఎంబడి పడతాం మిమ్మల్ని వదిలిపెట్టే ముచ్చటే లేదు ప్రత్యామ్నాయ రాజకీయాలు తప్ప తెలంగాణకు దిక్కు లేదని చెప్పి తెలంగాణ ప్రజలకు మొత్తం చెప్పదలుచుకున్నాం ఇప్పటికే ఆంధ్రోళ్ళు మళ్ళీ కన్నేసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు కావచ్చు ఆ జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ అనిశ్చితి చూసుకొని ఇక్కడ ఎంటర్ కావాలని చూస్తున్నారు తస్మాత్ జాగ్రత్త మీకు కూడా చెప్తాను ఆంధ్ర పాలకులకు చెప్తున్నాం వచ్చి ఇక్కడికి వచ్చి మీరు హుషారు చేసి మీ జెండాలు ఇక్కడ పెట్టాలని ప్రయత్నం చేస్తే మాత్రం తెలంగాణలో మాలాంటి వాళ్ళు బతుకున్నారు ఊకునే సమస్య లేదు ఉపేక్షించే సవాలే లేదు ఇక్కడ కొంతమంది రాజకీయ శక్తులు ఫెయిల్ అయిన కావచ్చు మా గడ్డను మేము కాపాడుకున్నటువంటి దమ్ములు సాహసాలు చైతన్యము ఆలోచనలు ఆ నేర్పరితనం మా లోపట ఉన్నాయి చూపిస్తాం బరాబర్ చూపిస్తాం కానీ మీరు ఏదైనా అక్కడ ఆంధ్రాలో వచ్చారని చెప్పి ఇక్కడ మీ వాళ్ళు ఇక్కడనే ఉన్నారని చెప్పని మీరు హుషారు చేస్తే మాత్రం ఊకునే సవాలే లేదు ఇక్కడ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు కూడా రావాల్సిన అవసరం రావాలి ఇటువంటి చూస్తుంటే కడుపు మసిలి మాట్లాడుతున్నాయి ఇవన్నీ ఉట్టి కడుపులు కాదు ఆలోచన కూడా తెలంగాణ సమాజం మొత్తం చేయాల్సిన అవసరం ఉంది ఈ దుర్మార్గమైన రాజకీయ వ్యవస్థను తెలంగాణలో బొందబెట్టాల్సిన అవసరం ఉన్నది కనుక తెలంగాణ యువతరం మేల్కోండి మీరు జాగృతం కాండ్రి ఇప్పటికే చాలా నష్టపోయినాం చాలా మోసాలైనాయి చాలా త్యాగాలు జరిగినాయి చచ్చిపోయిన కుటుంబాలే కూడా దొంగ లిస్టులు పెట్టేటువంటి స్థితిలో ఈ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం ఉన్నది ఇంకా దొంగ లిస్టులు ఇవన్నీ బంద్ చేసేయండి మొత్తం నిజాయితీగా నీతివంతులను చుట్టుపక్కల పెట్టుకొని మంచి రాజ్యం పాలించాలి లేకపోతే మీరు మాత్రం గంగర కలిసిపోతే ఈ రాజకీయ వ్యవస్థతో ఏం అడుగుతుందనైతే నాకైతే నమ్మకం లేదు ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ తప్ప తెలంగాణకు పరిష్కారం లేదని 50 మంది తెలంగాణ ప్రజలకు చెప్తున్నా అమరుల ఆత్మలు కూడా ఇటువంటి చూస్తే క్షోభపడతాయి బాధపడతాయి ఇబ్బంది పడతాయి అమరుల కుటుంబాలను గౌరవించని ఉద్యమకారులను గౌరవించని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలైనా కానీ అవి ఎల్లకాలం ఉండే సిచ్యువేషన్ ఉండదు ఇటువంటి ఉద్యమకారుల చేతుల్లోనే కనుక తెలంగాణ ఆలోచన విధానాన్ని కనుక ఇప్పుడు ఏదో ఆలోచన ఉన్నది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి పెట్టిండు అతను 300 చేస్తే అరే ఇంత నిర్దాక్షిణ్యంగా మీరు వచ్చి ఏం చేస్తారో 6 నెలలు అవుతున్నది ఈ బడి మీద ఎంక్వైరీ చేద్దా ఇక్కడ మీ ఎంఈఓ లేరా మీ వ్యవస్థ లేదా మీ డిఓ లేరా మీ కలెక్టర్లు ఏం చేస్తున్నారు రిపోర్ట్లు తెప్పించుకోరా ఎందుకు జరిగింది అని చెప్పి ఇంత అన్యాయమా ఇంత మోసమా ఇంత దుర్మార్గమా ఏం పాలన నడుపుతున్నారు మీరు పైసా అడ్మినిస్ట్రేటివ్ అనుభవం కూడా లేదన్నట్టుగా క్లియర్ కట్గా తెలిసిపోతున్నది అంటే మీరు కార్పొరేట్ కాలేజ్ దగ్గర వాళ్ళు కూడా పైసలు తీసుకున్నారు మీరు కూడా లాలుచిపడి పైసలు తీసుకుంటారు అని అనుమానం మాకు వస్తున్నది మీరు అనుమానాన్ని నివృత్తి చేయాలంటే మళ్ళీ 300 మందిని ఇక్కడ ఎట్లా వస్తారో మీరు చేసి ఇక్కడ అడ్మిషన్స్ వచ్చేటట్టుగా మీరు చేయండి పర్మనెంట్ లెక్చరర్స్ను టీచర్స్ని ఇక్కడ మొత్తం రిక్రూట్ అయ్యేటట్టు చూడండి మొత్తం ప్రైవేట్ కాలేజు ప్రైవేట్ స్కూళ్ళల్లో 20 మంది ఉండే కాడ ఇక్కడ కనీసం 5-10 మంది కూడా ఉండలేరు ఏ బడిలో ఎక్కడ పోయినా కానీ ఇదే అన్యాయం ఇదే దుర్మార్గం ఇదే మోసం తెలంగాణ ప్రజలారా ఆవేశంగా మాట్లాడుతున్నాను కాదు నేను చాలా ఆలోచనతో చెప్తున్నా మీకు ఆలోచన చేయండి చూడండి ఇంత దౌర్భాగ్యమైన స్థితికి ఇటువంటి మనం చూడాల్సింది ఇంకా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నేను ఇటువంటి చూస్తాను నేను అనుకోలే కానీ ఇంత దౌర్భాగ్యం ఇంత ఘోరంగా ఉన్నదా వచ్చి ఏ మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి కూర్చోరా గంటన్నరలో కూర్చోరు మీ ఎమ్మెల్యే కావచ్చు ఇక్కడ మీ జిల్లా మంత్రులు కావచ్చు లేకపోతే స్టేట్లో ఉన్నటువంటి మీ మంత్రిమండలి వచ్చి ఇటువంటి వాళ్ళలో కూర్చోరు చూద్దాం ఒక గంటన్నర కూర్చోరు కానీ ఇది గత ప్రభుత్వాల మీద కూడా ఇప్పుడు మిమ్మల్ని కూడా అనాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది